నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేటి నుంచి తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు తొలి రోజు నోట్ల రద్దు పర్యవసానాలపై చర్చ కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణమిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు తొలి దశకు 7,400 కోట్లు అవసరమని అంచనా 1,300 కోట్లకు ఆంధ్రా బ్యాంక్ ఆమోద పత్రం ఆంధ్రప్రదేశ్లో నగదు రూపంలోనే పింఛన్ల పంపిణీకి చంద్రబాబు ఆదేశం నెలాఖరు నాటికి కరెన్సీ కష్టాలు తొలగించాలని బ్యాంకర్లకు స్పష్టీకరణ కొన్ని రకాల బ్యాంక్ ఖాతాలపై ఆర్బీఐ ఆంక్షలు 2 లక్షలకు పైగా జమ చేసి 5 లక్షల వరకు నిల్వ ఉంటే వర్తింపు పాన్ సంఖ్య ఇవ్వకపోతే లావాదేవీల నిలిపివేత నోట్ల రద్దు పర్యవసానాలపై ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమైన విపక్షాలు నేడు రాష్ట్రపతికి ఫిర్యాదు ప్రధానిని కలిసి రైతు రుణమాఫీకి పట్టుబట్టాలని నిర్ణయం అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన కరుణానిధి శ్వాస సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యుల వెల్లడి ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటన బీసీసీఐ అధ్యక్షుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం లోధా కమిటీ సిఫార్సుల అమల్లో తప్పుడు సమాచారంపై మండిపాటు నిజమని తేలితే జైలుకెళ్తారని హెచ్చరిక భారత్ ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి 5వ టెస్ట్ సిరీస్లో 4-0 తేడాతో నిలవడమే లక్ష్యంగా కోహ్లీ సేన వ్యూహాలు విజయం కోసం బ్రిటిష్ జట్టు ఆరాటం తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఈ నెల 30 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో తీర్మానించగా 9 బిల్లులతో పాటు రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు పెద్ద నోట్ల రద్దు తదనంతర పర్యవసానాలపై శాసనసభ మండలి చర్చించే అవకాశం ఉంది. పలు అంశాలపై విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకోగా వాటికి ధీటుగా బదిలివ్వడం సహా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలను వివరించేందుకు అధికార పక్షం కూడా సన్నద్దమైంది. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలను ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు నిర్వహించాలని సభా నిర్వహణ సలహా సంఘం బీఏసీ నిర్ణయించింది. ఇందులో 18, 24, 25 తేదీల్లో సెలవు దినాలు పోను 12 రోజులు సభ జరగనుండగా ఇందుకు సంబంధించిన ఎజెండాను కమిటీ ఆమోదించింది. 20 రోజుల పాటు సమావేశాలను నడపాలని విపక్షాలు కోరగా అందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థవంతమైన చర్చలు జరిగేలా 25 రోజుల పాటు సభ నిర్వహించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఫలితంగా బీఏసీ ఈ నెల 30న మరోసారి సమావేశమై మిగతా తేదీలు ఖరారు చేయనుంది. తొలి విడత సమావేశాల్లో చర్చ కోసం 9 ప్రాధాన్య అంశాలను బీఏసీ ఖరారు చేసింది. తొలి రోజు నోట్ల రద్దుపై చర్చిస్తారు. వ్యవసాయం, విద్యుత్ సరఫరా, బోధనా రుసుములు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గోదాములు, టీఎస్ ఐపాస్, గురుకులాల సమస్యలు ఇందులో ఉంటాయి. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడం, పెట్టుబడి రాయితీ విడుదల కాకపోవడం, బోధనా రుసుములు బకాయిల చెల్లింపులు, 2 పడక గదుల నిర్మాణంలో జాప్యం వంటి అంశాలను ప్రస్తావించాలని విపక్షాలు భావిస్తున్నాయి. వారి ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్పడం సహా సర్కారు ప్రతిష్టాత్మక పథకాలు, పాలనా విజయాలను శాసనసభ వేదికగా చాటాలని తెరాస భావిస్తోంది. మిషన్ కాకతీయ ఫలితాలు, ప్రాజెక్టుల్లో నిర్మాణం వేగం, సంక్షేమ పథకాల ద్వారా జరుగుతున్న లబ్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. నయీం వ్యవహారం సహా ప్రాజెక్టుల నిర్మాణం అంశాలను కూడా విపక్షాలు ప్రస్తావించే అవకాశముందని భావిస్తున్న అధికార పార్టీ ఈ విషయాలపై కాంగ్రెస్, తెదేపా ఏం చేశాయి, తెరాస సర్కారు ఏం చేస్తుందో సభకు వివరించాలని నిర్ణయించింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలేవీ లేవని, ఎన్ని రోజులు సభ జరిగితే అన్ని రోజులు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని చెప్పేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. నోట్ల రద్దు అంశంపైన ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, నగదు రహిత కార్యకలాపాల వైపు రాష్ట్రాన్ని తీసుకువెళ్లే విషయంలో తీసుకుంటున్న చర్యలను సభలో ప్రస్తావించాలని భావిస్తున్నారు. పార్లమెంటు తరహాలో శాసనసభ కూడా స్థాయీ సంఘం వేసి చట్టాల రూపకల్పనలో ప్రజాభిప్రాయాలు సేకరించాలని తెలంగాణ రాజకీయ ఐకాసా చైర్మన్ కోదండరాం సూచించారు. ఇవాళ్టి నుంచి జరిగే తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చలు జరగాలని ఆకాంక్షించిన ఆయన రైతులు, ఒప్పంద ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించాలన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఐకాసా రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన సభ్యులు రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు మానుకుని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఈ నెల 20లోగా అన్ని జిల్లాల్లో ఐకాసా కమిటీలు ఏర్పాటు చేయడం సహా 24న ఐకాసా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని కోదండరాం చెప్పారు. నిర్వాసితులకు భూసేకరణకు సంబంధించిన బిల్లు మీద కానీ జిల్లాలకు
పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి బిల్లు మీద కానీ విపరీతమైనటువంటి వివాదాలు ఉన్నాయి, కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలకు తమ అభిప్రాయాలను నివేదించుకోవటానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఒక సభా సంఘం వేసి అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని ఆ బిల్లులకు తుది రూపం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల ప్రకారం తెరాసలో విలీనమైన 12 మంది టీడీపీ సభ్యులను తెలుగుదేశం సభ్యులుగానే పరిగణించి ఆ ప్రకారం తమకు సభలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారిని ఆయన కార్యాలయంలో కలిసిన తెలుగుదేశం శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో హైకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 21తో ముగియనుందని రేవంత్ చెప్పారు. శాసనసభలో చర్చలు జరిగినప్పుడు సభ్యుల ప్రాతిపదికన సమయాన్ని కేటాయిస్తారు కాబట్టి 15 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు కాబట్టి మా సమయాన్ని కూడా 15 మంది శాసనసభ్యులను పరిగణలోకి తీసుకొని సమయాన్ని కేటాయించాలని చెప్పి కూడా స్పీకర్ గారికి తెలియజెప్పడం జరిగింది. తెదేపా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను 3 నెలల్లో పరిష్కరించాలని శాసనసభాపతిని ఆదేశిస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై శాసనసభ కార్యదర్శి అప్పీల్ చేయగా విచారణ సోమవారానికి వాయిదా పడింది. గురువారం అసెంబ్లీ కార్యదర్శి తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి బులెటిన్లో పార్టీ విలీనం గురించి ప్రస్తావన లేదని, అనర్హత ఫిర్యాదులు సభాపతి వద్ద అపరిష్కృతంగా ఉన్నప్పుడు న్యాయ సమీక్ష జరపరాదన్నారు. రేవంత్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే సభాపతి అప్పీల్ చేయాలి కానీ కార్యదర్శి చేయరాదన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు తగిన సమయం లేకపోవడం వల్ల విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని వివిధ బ్యాంకుల కన్సార్టియం ప్రాజెక్టు మొదటి దశ పనులకు 7,400 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేయగా ఇందులో తన వాటాగా ఆంధ్రా బ్యాంక్ 1,300 కోట్లు అప్పుగా ఇవ్వనుంది. ఈ మేరకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన బ్యాంక్ ఎండీ సురేష్ పటేల్ రుణ ఆమోద పత్రాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో తాము పాలు పంచుకుంటున్నట్లు ఆంధ్రా బ్యాంక్ అధికారులు తెలిపారు. మిషన్ భగీరథకు 1,935 కోట్లు, పౌర సరఫరాల సంస్థకు 1,000 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 235 కోట్లు, విత్తనాభివృద్ది సంస్థకు 400 కోట్ల రూపాయలు రుణంగా ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న బ్యాంకర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పింఛన్దారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు రూపంలోనే చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి చేరిన 500 కోట్ల రూపాయల నగదులో 300 కోట్లు విలువైన 500 నోట్లు వచ్చాయని, వీటిని వేరే లావాదేవీలకు మళ్లించకుండా పింఛన్లకే కేటాయించాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సచివాలయంలోని తన కార్యాలయంలో బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు రైతులు రబీ సీజన్లో ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంక్ అధికారులపైనే ఉందన్నారు. నెలాఖరు కల్లా నోట్ల రద్దుతో తలెత్తిన ఇబ్బందులకు పూర్తి పరిష్కారం చూపించాలని తేల్చి చెప్పారు. ప్రతి గ్రామంలో నగదురహిత లావాదేవీలకు ప్రజలు అలవాటు పడేలా బ్యాంకర్లతో పాటు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. తాను ఎన్నో విపత్తులను చూశాను కానీ 38 రోజులుగా ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద సమస్య ఇదేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత త్వరగా 50,000 ఎంపాస్ మిషన్లను అందుబాటులోకి తేవాలని, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు లేని చోట చౌక ధరల దుకాణాల ద్వారా సేవలు అందించాలని తెలిపారు. నల్లధనాన్ని జమ చేయడం ద్వారా కొందరు బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల మధ్య కొన్ని రకాల బ్యాంకు ఖాతాల నుంచి నగదు తీసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించింది. నవంబర్ 8 తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ జమ చేసి 5 లక్షల కంటే ఎక్కువ నిల్వ ఉన్న ఖాతాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని ప్రకటించింది. పాన్ నెంబర్ ఇవ్వని, ఫామ్ 60 సమర్పించిన వ్యక్తుల ఖాతాల నుంచి నగదు తీసుకోవడం గానీ, బదిలీ చేయడం గానీ కుదరదని స్పష్టం చేసింది. జన్ధన్, పొదుపు వంటి చిన్న ఖాతాల్లో 1 లక్ష జమ చేసినప్పటికీ నెలకు 10,000 చొప్పున నగదు తీసుకోవచ్చని సూచించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పోలీసుల తనిఖీలో భారీ మొత్తంతో డబ్బులు పట్టుబడుతోంది. ముంబై శివారు ప్రాంతమైన చెంబూర్లో వాహన తనిఖీలు చేసిన పోలీసులు 10 కోట్ల 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 10 కోట్ల రూపాయల విలువైన రద్దయిన 500 నోట్లు ఉండగా 10 లక్షల రూపాయల విలువైన 2,000 నోట్లు దొరికాయి.
ఓ వాహనంలో 5-6 సంచుల్లో తరలిస్తున్న ఈ డబ్బును పట్టుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బందిమని, బ్యాంకుకు చెందిన డబ్బును పూణే తరలిస్తున్నట్లు చెబుతుండగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముంబైలోనే శివసేన కార్పొరేటర్ నుంచి 1,10,00,000 రూపాయలను పోలీసులు, ఆదాయ పన్ను శాఖ అధికారులు సంయుక్త తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అక్రమ పద్ధతుల్లో నగదు మార్పిడి వ్యవహారం ఓ బ్యాంకు ఏజెంట్ ప్రాణాలు పోవడానికి కారణమైంది. 20% కమిషన్ తీసుకుని రద్దయిన నోట్లను మార్పిడి చేసేందుకు గుజరాత్ జునాగఢ్ జిల్లాలో బ్యాంక్ ఏజెంట్తో ఒప్పందం కుదుర్చుకున్న 2 దుండగులు అతడు 9 లక్షల రూపాయల కొత్త నోట్లు తీసుకుని రాగానే వాటిని లాక్కుని వెళ్లిపోయారు. అడ్డగించిన బ్యాంక్ ఏజెంట్పై కత్తులతో దాడి చేసి చంపారు. పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్న వేళ నోట్ల రద్దు అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విపక్షాలు నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయనున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో రాష్ట్రపతితో భేటీ కావాలని నిర్ణయించిన విపక్షాలు నోట్ల రద్దు తర్వాత ప్రజల ఇబ్బందులు, ఈ అంశంపై పార్లమెంట్లో తాము మాట్లాడే విషయంలో ప్రభుత్వ తీరును ఆయన దృష్టికి తీసుకురానున్నారు. నోట్ల రద్దు కష్టాలు, రైతుల రుణమాఫీ అంశాన్ని ఇవాళ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించాలని కూడా విపక్షాలు నిర్ణయించాయి. అటు రైతు సమస్యల పరిష్కారంపై గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీ, విద్యుత్ బిల్లులు సగానికి తగ్గించడం, కనీస మద్దతు ధర చెల్లించాలని కోరుతూ ఆయనకు విజ్ఞాపన పత్రం అందజేయనున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన కొనసాగిస్తున్న వేళ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆమెతో భేటీ అయ్యారు. ఆర్బీఐ కేంద్ర బోర్డు సమావేశం కోసం కోల్కతా విచ్చేసిన ఉర్జిత్ సచివాలయంలో మమతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నోట్ల రద్దుపై తమ అభ్యంతరాలను మమత ఉర్జిత్ వద్ద ప్రస్తావించారు. ఆర్బీఐ లాంటి పెద్ద సంస్థను గౌరవిస్తామన్న ఆమె నగదు కోసం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నోట్ల జారీ విషయంలో రాష్ట్రాలపై వివక్షను ప్రస్తావించినట్లు తెలిపారు. పారదర్శకత కోసం వివిధ రాష్ట్రాలకు అందజేసిన నోట్ల వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలని మమత ఆర్బీఐ గవర్నర్ను కోరారు. నోట్ల రద్దుపై తమ బాధలు ఆలకించేందుకు ప్రధాని, పార్లమెంటు సహా ఏ వ్యవస్థ అందుబాటులో లేని సమయంలో ఆర్బీఐ గవర్నర్కైనా విన్నవించుకునే అవకాశం దక్కినందుకు సంతృప్తిగా ఉందని మమత తెలిపారు. అటు నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కోల్కతా విమానాశ్రయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉర్జిత్ పటేల్ ఎదుట నల్ల జెండాలతో నిరసన తెలిపారు. డీఎంకే అధినేత కరుణానిధి అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితం ఔషధ వినియోగం కారణంగా అలర్జీ సమస్యలతో ఇదే ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన కరుణ గత రాత్రి జలుబు, అజీర్తి సమస్యలకు చికిత్స కోసం వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. శ్వాసకోశ సంబంధ సమస్యలతో పాటు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రికి వచ్చారని చెప్పిన వైద్యులు ఆయా సమస్యలకు చికిత్స జరుగుతోందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. వర్ద తుఫానుతో అతలాకుతలమైన తమిళనాడులో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చెన్నైలో పెనుగాలులకు విరిగిపడిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయితే తగినంత సిబ్బంది లేక తొలగించిన చెట్లను ఎక్కడికక్కడే వేయడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారులను ఆదేశించారు. చెన్నైలో పలుచోట్ల విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించగా తిరువళ్లూరు, కాంచీపురం ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. అటు చెన్నైలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్దరణ కోసం ఆంధ్రప్రదేశ్లోని వివిధ సర్కిళ్ల నుంచి 2,000 మంది సిబ్బంది తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువును మరో ఏడాది పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ఈ నెలాఖరు నాటికి గడువు ముగియనుండగా ప్రస్తుతం ఏబీ ఫైబర్ గ్రిడ్ పనులు దశలవారీగా పూర్తి అవుతున్నాయని, ఈ దశలో గడువు పెంచితే ప్రజలకు ప్రయోజనం చేకూర్చినట్టవుతుందని వివరించారు. 23,000 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తున్నామని, నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ను విశాఖలో నెలకొల్పామన్న చంద్రబాబు త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ఎంఎస్ఓలకు అప్పగించాల్సి ఉందని పేర్కొన్నారు. కేబుల్ డిజిటలైజేషన్ కోసం అవసరమైన సెటాప్ బాక్సులను కూడా ఇంకా సమకూర్చుకోవాల్సి ఉందన్న ఆయన ఫలితంగా గడువును మరో ఏడాది పెంచాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి నగరాన్ని ప్రముఖ ఆతిథ్య ప్రదేశంగా దిశలో నక్షత్ర హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాజధాని అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ దేశ విదేశాలకు చెందిన వివిధ స్టార్ హోటళ్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. అమరావతి ప్రాంతంలో 4, 5 నక్షత్రాల హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఐటీసీ గ్రూప్, నోవాటెల్, గేట్వే, ఫార్చ్యూన్ మురళీ పార్క్, మంజీరా, స్వాగత్ గ్రూపులతో పాటు వివిధ అంతర్జాతీయ స్టార్ హోటళ్ల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
రాజధానిలో మ్యారియట్, హిల్టన్, ఒబెరాయ్, పార్క్ లాంటి 5 నక్షత్రాల హోటళ్లతో పాటు 4 నక్షత్రాల స్థాయి హోటళ్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు ఆతిథ్య రంగంలో వచ్చే పెట్టుబడులతో పాటు స్టార్ హోటల్స్ ను ఏర్పాటు చేసేందుకు అమరావతిలో ప్రతిపాదిత స్థలాలను కూడా ప్రతినిధులు పరిశీలించారు. పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నందున ఈ కార్యక్రమాన్ని మరో 5 రోజులు పొడిగించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జన చైతన్య యాత్రలు, సభ్యత్వం తీరుపై మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన చంద్రబాబు ప్రజల వినతులపై ఈ నెల 20న శాసనసభాపక్ష భేటీ నిర్వహించి విశ్లేషణ జరపాలని నిర్ణయించారు. ఈ నెల 21, 22 తేదీల్లో కలెక్టర్ల భేటీ ముగిసిన తరువాత జన చైతన్య యాత్రలో ప్రజలు చేసిన వినతులపై విశ్లేషణను జోడించి జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. 20వ తేదీన అందులో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఆ ఎమ్మెల్యేకి కానీ, ఇన్ఛార్జికి కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇచ్చినటువంటి ఆ రిప్రజెంటేషన్స్ అన్నిటి మీద కూడా ఒక వర్క్ షాప్, 1 డే వర్క్ షాప్ దీని మీద జరిగిన తర్వాత జన్మభూమి జనవరిలో ఏదైతే ప్రభుత్వం టేకప్ చేయబోతుందో ఆ జన్మభూమి కార్యక్రమానికి కలెక్టర్ని 21, 22 సమావేశం ఇక్కడ ప్రభుత్వ పరంగా జరుగుతుంది. వైకాపా అధ్యక్షుడు జగన్ కంచుకోట నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. పులివెందుల, మైదకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి పలువురు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు చంద్రబాబు సమక్షంలో గత రాత్రి తేదేపా తీర్థం పుచ్చుకున్నారు. వలసల ప్రక్రియ ఇంతటితో ఆగిపోలేదని, జగన్తో వేగలేక కొందరు అభివృద్ధిని కాంక్షించి మరికొందరు తేదేపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. తెలంగాణలో రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే సంకల్పంతో పనిచేస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లో 77వ అఖిల భారత రహదారుల కాంగ్రెస్ సాంకేతిక సమావేశాన్ని ప్రారంభించిన తుమ్మల రోడ్ల నిర్మాణంలో నాణ్యత, మన్నికతో పాటు ప్రమాదాల నివారణపై మేధోపరమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో రోడ్ల నిర్మాణంపై నిపుణుల సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్న తుమ్మల అత్యున్నత ప్రమాణాల కోసం గుత్తేదారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రహదారులే మంచిగా ఉన్నాయనేటటువంటి కీర్తిని, ప్రతిష్టని తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గత 2 సంవత్సరాల్లోనే 12,500 కోట్లు ఈ రహదారులు శాంక్షన్ చేశాం. నదుల మీద కృష్ణా, గోదావరి నదుల మీద పెద్ద బ్రిడ్జిల్ని శాంక్షన్ ఇచ్చుకున్నాం. గతంలో ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జిలు కానీ, సింగిల్ లేన్స్ కానీ, డబుల్ లేన్, 4 లేన్స్ కానీ చాలా పెద్ద ఎత్తున మనం శాంక్షన్ చేసుకుని పనులు జరుగుతున్నాయి. మనిషి జీవితంలో గొప్పగా ఎదగడంలో పుస్తక పఠనం, విషయ పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 30వ జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఈటెల తెలంగాణ ప్రభుత్వం సాహిత్య, సాంస్కృతిక వైభవ విస్తరణకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా పాల్గొనగా ప్రపంచీకరణ వేగంగా జరుగుతున్న ఈ కాలంలోనూ భారత్లో 36% నిరక్షరాస్యత ఉండటం పట్ల ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికత ఎంత పెరిగినా ఎప్పటికీ విలువ తగ్గని వస్తువు పుస్తకమేనని పేర్కొన్నారు. ఇవాళ డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత కంప్యూటర్లనే, సెల్ ఫోన్లనే చదువుకునేటువంటి పద్ధతి అని చెప్పి మురిసిపోతా ఉన్నాం. కానీ దేనికి ఉండే ప్రాధాన్యత దానికే ఉంటది. ఇవాళకి కూడా పుస్తకాలను కొనుక్కొని పుస్తకాల ద్వారానే చదవాలనేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ప్రజల జీవన విధానాన్ని వచ్చే తరానికి అందించే గొప్ప సాధనమే పుస్తకం. ఇవాళ కంప్యూటర్లు ఉంటేవి పోతాయి, ఆ కంప్యూటర్ నిక్షిప్తమైనటువంటిది ఉంటేవి పోతుంది. కానీ పర్మనెంట్ గా ఉండేది మాత్రం పుస్తకమైనటువంటిది మనం మర్చిపోవద్దని. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 దరఖాస్తు గడువును మరోసారి పెంచారు. గత అర్ధరాత్రితో ముగిస్తున్న గడువును ఈ నెల 18 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఫిబ్రవరి 26న జరగనున్న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు గడువు వాస్తవంగా ఈ నెల 10నే ముగియగా దరఖాస్తుకు సంబంధించి సర్వర్లో తలెత్తిన ఇబ్బందుల వల్ల కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారన్న ఫిర్యాదులతో ఈ నెల 15 అర్ధరాత్రి వరకు పొడిగించారు. గత 5 రోజులుగా పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం వల్ల అభ్యర్థులకు మరింత అవకాశం కల్పించాలని భావించిన ఏపీపీఎస్సీ గడువును మరో 3 రోజులు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గ్రూప్ 2కు 4 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. మే నెలలో గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు.
ఈ ఏడాది భారతీయులు అంతర్జాలంలో అత్యధికంగా వెతికిన ప్రముఖుల పేర్లను గూగుల్ వెల్లడించింది. భారతీయులు అత్యధికంగా వెతికిన ప్రముఖుల వ్యక్తుల్లో ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మొదటి స్థానంలో నిలిచారు. రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో రజక పతకం సాధించిన పీవీ సింధు రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మకర్ నిలిచింది. ఎంఎస్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రంలో హీరోయిన్ గా మెరిసిన భామ దిశా పటాని 4వ స్థానం దక్కించుకోగా, ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ తొలి 10 స్థానాల్లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో తెలుగు, తమిళ చిత్రాలు, అందులోని కథానాయకులు నిలిచారు. తెలుగు నటుల జాబితాలో అల్లు అర్జున్ ప్రథమ స్థానం, మహేష్ బాబు 2, ప్రభాస్ 3, ఎన్టీఆర్ 4, రామ్ చరణ్ 5వ స్థానంలో ఉన్నారు. 7వ వేతన సంఘం, పాక్ కశ్మీర్ సరిహద్దుల్లో చోటు చేసుకున్న లక్షిత దాడులు, నోట్ల రద్దు వంటి జాతీయ వ్యవహారాలపైన భారతీయులు ఎక్కువగానే ఆసక్తి చూపినట్లు గూగుల్ వెల్లడించింది. భాజపా జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఏడాది తరువాత అమిత్ షా పార్టీ అనుబంధ విభాగాల మార్పు ప్రక్రియ చేపట్టారు. భాజపా యువమోర్చా సారథ్య బాధ్యతల నుంచి అనురాగ్ ఠాకూర్ను తొలగించి లోక్సభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనం మహాజన్ను నియమించారు. 6 ఏళ్ల పాటు యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఆయనను మార్చారు. పార్టీకి చెందిన మరో ఎంపీ వినోద్ సోన్కర్ను దళిత మోర్చా అధ్యక్షుడిగాను, రాజ్యసభ సభ్యుడు రామ్ విచార్ నేతంకు గిరిజన మోర్చా సారథ్య బాధ్యతలు అప్పగించారు. భాజపా కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా వీరేంద్ర సింగ్ మస్త్, ఓబీసీ విభాగం అధ్యక్షుడిగా దారాసింగ్ చౌహాన్ నియమితులయ్యారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్పై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. లోతా కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగా బీసీసీఐలో కాగ్ ప్రతినిధిని నియమించడం ప్రభుత్వం జోక్యం కిందకు వస్తుందంటూ లేఖ రాయాలని ఐసీసీని అడిగినట్లు తేలితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించింది. లోతా కమిటీ సిఫార్సుల అమలుపై బీసీసీఐ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. లోతా కమిటీ సిఫార్సుల అమలును అడ్డుకునేందుకు, తాత్సారం చేసేందుకు అనురాగ్ సుప్రీంకోర్టులో అసత్య ప్రమాణం చేశారని అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రహ్మణ్యం వాదించారు. తాను ఐసీసీని లేఖ ఇవ్వాలని అడగలేదని, సంస్కరణల అమలు ప్రభుత్వ జోక్యం కిందకు వస్తుందా రాదా స్పష్టత ఇవ్వాలని ఐసీసీ చైర్మన్ మనోహర్ను కోరినట్లు అనురాగ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఠాకూర్ తనను ఈ అంశంపై ప్రశ్నించలేదని మనోహర్ పేర్కొన్నారని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇది సంస్కరణల అమలుకు అడ్డుకోవడమేనని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించని ధర్మాసనం అసత్య ప్రమాణం దాఖలు చేసినట్లు రుజువైతే శిక్ష తప్పదని, జైలుకు తప్ప ఈ దేశంలో మీరెక్కడికి వెళ్లలేరని కఠినంగా హెచ్చరించింది. అనురాగ్ తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబాల్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించే ప్రయత్నం ఎవరూ చేయరని, ఠాకూర్ అబద్దం ఆడలేదని నిరూపించుకుంటారని తెలిపారు. వాదనల తర్వాత విచారణ జనవరి 3కు వాయిదా పడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.